స్టాక్ మార్కెట్ ఫాల్, స్టాక్ మార్కెట్ సడన్ ర్యాలీ చూడండి సార్. టీసీఎస్ చూడండి సార్, స్టాక్ మార్కెట్ రేపు కక్కలేక మింగుతుంది. సో చాలా రోజుల తర్వాత ఏంటంటే లైవ్ ఎగ్జాంపుల్ మీరు చూడటానికి ఎడ్యుకేషనల్గా మంచి వ్యూ దొరికిందని చెప్పచ్చు. సో ఏ టెక్నికల్ లెవెల్స్ లేకుండా, ఏ మూవింగ్ యావరేజ్ లేకుండా మార్కెట్ ఇక్కడ నుంచి టెంపరీ బౌన్స్ ఇస్తుంది. అది ఎట్లాగా అనేది ఈ వీడియోలోకి వెళ్తేనే తెలుస్తుంది. అలాగే టీసీఎస్కి సంబంధించిన Q3 రిజల్ట్స్ ఎలా ఉండొచ్చు, టీసీఎస్ యొక్క చార్ట్ ఏం చెప్తుంది, టీసీఎస్లో ఏదైనా ఆపర్చునిటీ ఉందా లేదా, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఇక నుంచి తెలంగాణలో నో బీర్, మరి ఇప్పుడు ఎట్లా, మరి ఏం తాగాలి, సో అప్డేట్ ఏంటి, సో దానికి బీర్కి సంబంధించిన బెవరేజ్ స్టాక్ ఏంటి, సో ఆ విషయాల గురించి చూద్దాం. దాని పరిస్థితి ఏంటి, ఈ న్యూస్ అప్డేట్ వల్ల ఆ స్టాక్కి ఎలా ఇంపాక్ట్ పడుతుంది, ఆ విషయాలు చూద్దాం. స్టాక్ ఏంటో మీకు ఆల్రెడీ ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నేను ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న ఈ మధ్య పడ్డ కరెక్షన్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు పడలేదు, కానీ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడుతూ ఉంది. మరి ఆ లెవెల్స్ ఏంటి అనేది చూద్దాం. అలాగే జొమాటో వాళ్ళు ఏంటంటే 15 minutes డెలివరీ అంటున్నారు, దాంట్లో నిజమెంత, ఆ విషయాలు చూద్దాం. వారికి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. అలాగే టాటా టెక్నాలజీస్కి సంబంధించిన లెవెలు, ఇన్వెస్ట్మెంట్ స్టడీ, దానికి సంబంధించిన న్యూస్ అప్డేటు, ఆ బిజినెస్ న్యూస్ అప్డేటు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గానే ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో ఎందుకనంటే ఒక 2-3 వీడియోస్ కనుక మన ఛానల్లో వెనక్కి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా నచ్చి మీ అంతా మీరే ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో నిఫ్టీ గురించి చూసే ముందు మనం లాస్ట్ వీడియోస్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మాట్లాడుకున్న బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే చూడండి, ఓవరాల్గా నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ బ్రాడ్ వ్యూ డౌన్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు ట్రెండ్ లైన్ చూస్తే కనుక ఓవరాల్గా ట్రెండ్ లైన్ చూస్తే డౌన్ నడుస్తుందా, ఇక్కడ నుంచి డౌనే కదా. సో మధ్యలో షార్ట్ కవరింగ్, ఓవరాల్గా ఏంటంటే డౌనే, పడుతూ 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 మధ్యలో షార్ట్ కవరింగ్ మళ్ళీ పడుతూ ఉంది. సో అయితే ఈ 49,746, 49,477 దగ్గర షార్ట్ కవరింగ్ వస్తుంది, జాగ్రత్త అని చెప్పాము. సో ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మీరు చూశారు ఎంత అగ్రెసివ్గా ఉందో లోయర్ లెవెల్లో కదా. సో కాబట్టి జాగ్రత్త అని చెప్పడం అనేది జరిగింది. సరే, ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది. ఈవెన్ దో ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్తో కంపేర్ చేస్తే చాలా డౌన్లోనే క్లోజ్ అయింది. న్యూట్రల్గా ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ బాగా డౌన్కి వెళ్ళి కాస్త రికవర్ అయింది, షార్ట్ కవరింగ్ లాగా చెప్పచ్చు. కానీ సో మీ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే సో వాళ్ళు ఫర్దర్గా కిందకి వెళ్ళాలనేది చూస్తున్నారు. బ్రాడ్ వ్యూ ఇక్కడ కూడా మీరు చూస్తే బ్రాడ్ వ్యూ చూడండి, బ్రాడ్ ట్రెండ్ చూడండి, కంటిన్యూగా డ్రాపు, షార్ట్స్ కవరింగ్, మళ్ళీ ఏంటంటే కిందకి వెళ్తున్నారు, మళ్ళీ ఫర్దర్గా కూడా కిందకి వెళ్ళే ప్రయత్నమే చేశారు, అటెంప్ట్ చేశారు. సో షార్ట్ కవరింగ్ అనేది వచ్చింది బికాస్ ఆఫ్ ది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీలో పర్ఫెక్ట్ లెవెల్ లేదు, బ్యాంక్ నిఫ్టీని బట్టి మనం నిఫ్టీ మూమెంట్ చూసుకోవడమే అని చెప్పి మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పాం కదా. అయింది. అయితే సో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కనుక వాళ్ళు కిందకి వెళ్ళాలనే చూస్తున్నారు, కాకపోతే ఆర్డర్లు దొరకట్లేదు. ఆర్డర్లు దొరకపోవడం అంటే ఏంటి అని అంటే, మీ ఊర్లో మీరు పొలం కొనాలి అనుకున్నప్పుడు అవతల అమ్మేవాళ్ళు ఉండాలి, మీరు ఒక 10 ఎకరాలు అమ్మాలన్నా కూడా కొనేవాళ్ళు ఉండాలి. మీరు అమ్ముదాం ఉన్నప్పుడు ఒకసారి కొనేవాళ్ళు దొరకరు కదా. అలాగే మార్కెట్ కంటిన్యూగా పడుతున్నప్పుడు ఏంటంటే అందరూ సెల్ చేయాలని చూస్తారు, రీటైల్ పీపుల్ కూడా సెల్ మోడ్లో ఉంటారు. దానివల్ల ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్కి సెల్ చేయడానికి బై ఆర్డర్లు దొరకట్లేదు. చూడండి సార్, ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అని అంటే, వాళ్ళు సెల్ చేయడానికి ఎవరో ఒకళ్ళు బయర్లు కావాలి కదా. అంటే రీటైల్ పీపుల్ కూడా సెల్ మోడ్లోకి వెళ్ళిపోయారు కంటిన్యూగా పడిపోతుంటే. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఏంటంటే కొన్ని కండిషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. యుఎస్ మార్కెట్లో డీప్ రెడ్ ఉందనుకోండి, సో మన మార్కెట్ ఓపెనింగే హ్యూజ్ డౌన్లో ఓపెన్ అవ్వచ్చు. ఓపెన్ అయిన తర్వాత ఏంటి అనేది నా ఇన్పుట్ని రేపు టెలిగ్రామ్ గ్రూప్లో ఎడ్యుకేషనల్గా మీరు అబ్జర్వ్ చేయడానికి వ్యూ ఇస్తాను. ఏంటది, యుఎస్ మార్కెట్లో డీప్ రెడ్ అయితే కనుక
గ్లోబల్ క్యూస్ డిప్ అవుతాయి కాబట్టి కదా, అది నేనేం చేయలేను. అది రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అప్డేట్ ఇస్తాను. కానీ యుఎస్ మార్కెట్లో స్లైట్ నెగిటివ్ అయితే ఓకే. అలాగే యుఎస్ మార్కెట్లో స్లైట్ పాజిటివ్, టూ మచ్ పాజిటివ్ అయినా కూడా ఓకే. ఓవరాల్గా ఏంటంటే యుఎస్ మార్కెట్లో టూ మచ్ పాజిటివ్ అనుకోండి, మళ్ళీ ఓపెన్ అయ్యి కిందకి డిప్ అయ్యి మళ్ళీ ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పుడు పడిన క్యాండిల్ ఏం చూపిస్తుంది అని అంటే ఫర్దర్గా డౌన్కి వెళ్ళాలనే ఇంటెన్షన్ ఉంది. ఆర్డర్లు దొరకట్లేదు కాబట్టి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి పరిస్థితుల్లో F&O పాయింట్ ఆఫ్ వ్యూలో నేనే వ్యక్తిగతంగా ట్రేడింగ్ చేయట్లేదు, మిమ్మల్ని చేయమని నేను అంటలేదు. మరి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అని అంటే ట్రేడింగ్ చేయకపోయినా నేర్చుకోవడం మనం ఆపకూడదు. అదనమాట, నేర్చుకోవడానికి ప్రతిరోజు ఆపర్చునిటీ ఉంటుంది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఉన్నప్పుడల్లా. కాబట్టి షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది. యుఎస్ మార్కెట్లో డీప్ రెడ్ అయితే కనుక లోయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి లోయర్ లెవెల్ నుంచి కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. కాబట్టి అదనమాట. కానీ యుఎస్ మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. కాబట్టి హ్యూజ్గా డ్రాప్ అయితే కనుక నా ఇన్పుట్ని రేపు టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. అదనమాట. ఎందుకంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ పడితే యుఎస్ మార్కెట్ ఏమి రియాక్ట్ అవ్వదు. ఇండియన్ మార్కెట్ టూ మచ్గా పెరిగినా వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు. ఇండియన్ మార్కెట్ కుప్పకూలిపోయినా వాళ్ళు అలా చూస్తూ ఉంటారు తప్ప దానికి యుఎస్ మార్కెట్ ఏమీ డిపెండ్ అవ్వంటే కాదు. కానీ యుఎస్ మార్కెట్కి అలాగే పొద్దున్న ఏషియన్ మార్కెట్స్కి డిపెండెంట్ మనం. అంటే మార్కెట్ ఓపెనింగ్ని ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. అలాగే అప్పుడప్పుడు సెంటిమెంట్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. ఆల్రెడీ మనం డౌన్ ట్రెండ్లో ఉన్నాం కాబట్టి ఆ పాయింట్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి యుఎస్ మార్కెట్కి సంబంధించి. ఎందుకంటే వాళ్ళని బేస్ చేసుకొని మన మార్కెట్ గ్యాప్ డౌన్ అట్లాంటివి అవుతుంటాయి. కానీ మన బేస్ చేసుకొని వాళ్ళు ఇంపాక్ట్ అవ్వట్లేదు కదా. కాబట్టి మనం ర్యాలీ వచ్చేది అనేది ఉద్దేశం నేను చెప్తుంది ఏంటి అని అంటే న్యూట్రల్ టు స్లైట్ పాజిటివ్ ఉన్న మార్కెట్లో టూ మచ్ ర్యాలీ ఉన్న యుఎస్ మార్కెట్లో టూ మచ్ డిప్ ఉన్న రేపు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను అని చెప్పి చెప్తానమాట. కాబట్టి ఓవరాల్గా చార్ట్కున్న ఇంటెన్షన్ అయితే కనుక కాస్త షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ ర్యాలీ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మనం చూడాలి అని చెప్పి చెప్తాను. చూడండి మనసు, ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు అయితే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. అట్లాగే ఏంటంటే చూడండి, మీలో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీకు కానీ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే నేను ఇక్కడ కింద లింక్ ఇచ్చాను చూడండి. ఇలా లింక్ క్లిక్ చేస్తే ఏంటంటే మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutes 5 to 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది అని చెప్పి చెప్తానమాట. అట్లాగే ఏంటంటే మీకు ఆ పర్టికులర్ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేసినా వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీకు పాస్ చేయడానికి ఉంటుంది. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మన లింక్స్ ద్వారా మీరు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తే మీకు అప్డేట్ ఇస్తాను. అలాగే నా వ్యక్తిగతమైన వెబినార్లు ఉంటాయి. మనీ మేనేజ్మెంట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి తేడా ఏంటి, క్యాండిల్ స్టిక్స్ ఏంటి, ఇన్స్టిట్యూషన్స్ బై సెల్ ఆర్డర్స్ ఏంటి, ఇట్లా మిమ్మల్ని ఇండివిజువల్గా గ్రో అయ్యేదానికి పనికొస్తాయి అనమాట. అలాంటి వెబినార్స్ కూడా మీకు వన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్కి పంపించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, వెయిట్ చేయను. మద్యం ప్రియులకి ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్గా కనిపిస్తూ ఉంది. ఏంటంటే సస్పెండ్స్ బీర్ సప్లై టు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్. ఎందుకనంటే వాళ్ళకి ఏంటంటే రివైజ్డ్ బీర్ ప్రైజ్ సిన్స్ అంటే 2019-20 నుంచి బీర్ ప్రైజ్లు అంతే ఉన్నాయి, దాన్ని రివ్యూ చేసి పెంచాల్సిన ఆవశ్యకత ఉంది అనేది వాళ్ళు చెప్తున్న ఒపీనియన్ అనమాట. అలాగే ఏంటంటే సిగ్నిఫికెంట్ అన్పెయిడ్ ఓవర్ డ్యూస్ ఉన్నాయంట పాస్ట్ డెలివరీ చేసిన బీర్స్కి. కాబట్టి సస్పెండ్ చేస్తే ఏంటంటే మరి యునైటెడ్ బ్రెవరీస్ అంటే తెలుసు కదా, బీర్స్ అవన్నీ మిక్స్ చేస్తారనమాట. మీరు జూబ్లీ హిల్స్ ఆ ఏరియాలో కనిపిస్తే బ్రెవరీస్ కంపెనీస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సరే, ఆ బ్రెవరీస్ కంపెనీ ఏదైతే ఉందో యునైటెడ్ బ్రెవరీస్ వాళ్ళు బీర్స్ మీద ఎక్కువ డిపెండెంట్ కాబట్టి ఇది ఆ స్టాక్ని ఇంపాక్ట్ చేయొచ్చు అనేది మార్కెట్లో న్యూస్ అప్డేట్. కానీ దానివల్ల ఆ స్టాక్ పడితే మీకు ఏదైనా మంచి లెవెల్స్లో ఉంటే ఏదైనా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు అనమాట. అన్నీ చూస్తే నేను ఇప్పుడు దాని గురించి ఏమీ చూడలేదు కాబట్టి దాని గురించి నేను జడ్జ్ చేయను. ఎందుకంటే టెంపరీ న్యూసే కదా, వాళ్ళు సస్పెండ్ చేయగానే గవర్నమెంట్ మీద కూడా మళ్ళీ యాక్షన్ తీసుకుంటుంది, మళ్ళీ వాళ్ళే ఓపెన్ చేస్తారు. బీరు తాకుండా ఎవరు ఉండగలరు ఈ రోజుల్లో? అదనమాట కదా. అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటి, ఎవరు ఉంటారంటే తాగేవాళ్ళు, అంతేగాని మిమ్మల్ని అందరినీ అటువైపు రమ్మని నేను అంటలేదు, తాగమని అంటలేదు.
సో ఎవరిష్టం వాళ్ళది. పెట్టుకోవడం కన్నా వండుకోవడం నయం చెప్పి నేనే తప్పేలా బియ్యం కొంచెం కూరగాయలు టమాటాలు అట్లా కట్ చేసి వండేసుకుంటాను. అయితే ఇప్పుడు ఆ పని లేకుండా 15 మినిట్స్లో డెలివరీ అని ఆఫర్ పెట్టారంట. సో సరే, జెప్టో తెలుసు కదా, 10 మినిట్స్ డెలివరీతో వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు. దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్లాన్స్ ఎగ్జిక్యూషన్ కూడా ఉంది జెప్టో. అంటే ఖచ్చితంగా 10 మినిట్స్లో చేయలేకపోయినా వాళ్ళు ఆ స్టోర్లు నియర్ బై పెట్టుకొని వాళ్ళు దానికి తగ్గట్టుగానే డెలివరీ అనేది పాసిబిలిటీ చేస్తున్నారు. 10 మినిట్స్ కాకపోయినా దగ్గరగా ఆ కాన్సెప్ట్ థీమ్ అయితే బాగా వర్కౌట్ చేశారు. మరి జొమాటో 15 మినిట్స్ ఫుడ్ డెలివరీ కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ క్విక్ కామర్స్లో ఉన్న పోటీని తట్టుకోవడం కోసం వాళ్ళు తెస్తున్న ఫ్యూచర్గా మనకు అర్థమవుతుంది. అదనమాట. సో అది ఒక అప్డేట్గా చూడండి. చూడండి, దాని తర్వాత కొటక్ వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఏంటంటే సెల్లాన్ వ్యారీ ఎనర్జీస్ అని చెప్పి టార్గెట్ ప్రైస్గా 2550 ఇచ్చారు. అలాగే సెల్లాన్ ప్రీమియర్ ఎనర్జీస్ మీద ఏమో టార్గెట్ ప్రైస్గా 770 ఇచ్చారనమాట. వాళ్ళు చెప్తున్న పాయింట్స్ ఒకసారి చదవండి అనమాట. టార్గెట్ ప్రైస్లో అన్నీ మనకి చూడాల్సిన అవసరం లేదు, కానీ బిజినెస్ పాయింట్స్ ఒకసారి చూడండి. దాని తర్వాత బ్రోకరేజ్ కంపెనీస్ టీసీఎస్ మీద జెఫ్రీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మార్జిన్ ఎక్స్పాన్షన్ ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. డ్యూ టు లోయర్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బిఎస్ఎన్ఎల్ అని చెప్తున్నారు. టీసీఎస్ టాప్ రిపోర్ట్ క్వార్టర్ డిక్లైన్. జనరల్గా చూడండి ఫ్రెండ్స్, ఈ క్వార్టరే ఐటీ కంపెనీలకి డిప్ ఉంటుంది. సో నేను ఫ్లాట్గా వస్తాయని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఆ విషయం అందరికీ తెలుసు. కాకపోతే టీసీఎస్ ఫర్దర్గా ఎలాంటి గైడ్లైన్స్లు ఇస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ టీసీఎస్ రేపు వోల్టాలిటీ ఉండొచ్చు, కానీ టీసీఎస్ ఏంటంటే మార్కెట్ టైమ్స్లో రిలీజ్ చేయట్లేదు. రేపు మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే రేపు వచ్చే టెంపరీ షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుందని అనుకుంటున్నాను కదా, ఇది యూఎస్ మార్కెట్లో టూ మచ్ డిప్ అవ్వకపోతే తప్ప. కాబట్టి ఏంటంటే అది రావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో బోఫా సెక్యూరిటీస్ వాళ్ళు ఏమో హెల్దీ మార్జిన్ ఎక్స్పాన్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో అలాగే సిటీ వాళ్ళు ఏంటంటే రెవెన్యూ గ్రోత్ 0.5% ఉండొచ్చు అని చెప్తున్నారు, మార్జిన్ ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అదనమాట. సో జనరల్గా ఏంటంటే ఈ వర్క్ షార్ట్ ఫాల్ ఉంది టీసీఎస్కి కానీ ఐటీ కంపెనీలకు కానీ, జనరల్గా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మరి టీసీఎస్ ఇచ్చే దాని మీద చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఈ ఎర్నింగ్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంకు వీక్గా ఇచ్చింది, అట్లా నెగిటివ్ ఏం కాదు కానీ వీక్గా ఇచ్చింది. టీసీఎస్, రిలయన్స్, ఇట్లా ఐసిఐసిఐ బ్యాంకు ఇట్లా దిగ్గజ కంపెనీలు కనుక Q3 అప్డేట్ కనుక వీక్గా ఇచ్చినాయి అనుకోండి, అదృష్టం. ఎందుకంటే మార్కెట్ పడే అవకాశాలు ఉంటాయి. అది ఎలా అదృష్టం అంటే చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ కనుక పడకుండా ఈ ఎర్నింగ్స్ కనుక కొద్దిగా డీసెంట్గా వచ్చినాయి అనుకోండి, పైకి కిందకి ఓక తప్పదు, మళ్ళీ తలనొప్పి. అదే ఈ క్వార్టర్ రిలీజ్ కూడా అంతగా అనుకున్నట్టు పర్ఫార్మెన్స్ రాలేదనుకోండి, నిఫ్టీ ఏంటంటే ఒక నెంబర్ దగ్గరికి వెళ్తుంది. అది నేను ఇప్పుడే చెప్పను, సో భవిష్యత్తు వీడియోస్లో చెప్తాను. ఆ నెంబర్ దగ్గరికి వెళ్తే కనుక మళ్ళీ ర్యాలీస్ మంచిగా వచ్చి నిఫ్టీ 30Kని ఏం చేయడానికి బాగుంటుంది. 1 to 2 quarters డిప్ అవడం అది మంచిదే. ఎందుకంటే వరుసగా సెకండ్ క్వార్టర్ పడిపోతే ఏంటంటే చాలా బాగా డిస్కౌంట్కి మంచి ప్రీమియం స్టాక్స్ దొరుకుతాయి. అదనమాట. హయ్యర్ లెవెల్లో కొన్న వాళ్ళకి ఏంటంటే నేను చెప్పింది నచ్చకపోవచ్చు, కానీ నేను ఎకానమీ పడిపోవాలని కోరుకోవట్లేదు. ఒక క్వార్టర్ లేదు స్మాల్ డిప్ అయితే మనకి ఏదైనా లోయర్ లెవెల్లో డిప్స్కి ఆపర్చునిటీ దొరుకుతుందని చెప్పి అని అంటాను. ఎవరైనా కరెక్షన్లో కొనుక్కోవాలని చూస్తారు. మీరు టమాటాలు 20కి దొరికితే బాగుంటుకుంటారు, కానీ 100 రూపాయలు అనుకోరు కదా. అక్కడ అలా స్టాక్ మార్కెట్లో ఎలా ఎందుకు కోరుకుంటారు మీరు? స్టాక్ మార్కెట్లో ఎగబడి ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు కొనటం, కింద పడుతున్నప్పుడేమో అమ్మేయటం. సో ఇలా కాదు, బయట మార్కెట్లో ఎలా ఆలోచిస్తున్నారో స్టాక్ మార్కెట్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్. ఏదైనా తక్కువ కొనుక్కోవాలని నేను చూస్తాను, మన సబ్స్క్రైబర్స్ కూడా అంతే అని నేను అనుకుంటున్నాను. అదనమాట కదా. చూడండి, అలాగే టాటా టెక్నాలజీస్ జాయిన్స్ ఫోర్సెస్ విత్ టెయిల్ చిప్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ SDVs. సో అదనమాట. ఆ SDV అంటే సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్స్. ఇప్పుడు అయ్యే వస్తున్నాయి కదా ఎక్కువగా. కాబట్టి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అడుగు ముందుకేసింది ఈ కొలాబరేషన్స్తో అని చెప్పి చెప్పచ్చు అనమాట. కాబట్టి టాటా టెక్నాలజీస్ రీసెంట్గా డిప్ అయింది. ఒకసారి టాటా టెక్నాలజీస్ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ చూసామనుకోండి, చూడండి సేల్స్ గ్రోత్ అనేది మనకి ఉన్న డేటా ప్రకారం. సో లాస్ట్ 5 yearsలో సేల్స్ గ్రోత్ ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది, సో ఆపరేటింగ్ మార్జిన్లో కన్సిస్టెన్సీ ఉంది, గ్రోత్ కూడా ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది. సో కానీ స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ స్టిల్ 55లో ఉంది. కరెక్షన్ రావాలని ఎందుకు కోరుకుంటానంటే ఎట్లాంటి కంపెనీలు ఏంటంటే 40-45 ప్రైస్ టు ఎర్నింగ్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి, కరెక్షన్స్ వస్తాయి. దట్టు డెట్ ఫ్రీ కంపెనీ కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇంకా కరెక్షన్లో చూద్దాం.
కరెక్షన్లో మనకి నిజంగా కరెక్షన్ వచ్చి 40 PEకి దొరకాలంటే దొరకపోవచ్చు కూడా. కాబట్టి ఇనిషియేషన్స్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా చూద్దాం మనం. టెక్నికల్గా టాటా టెక్నాలజీస్కి FIS లేదా DIS బై చేస్తున్న ఏరియాని మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం కమింగ్ వీడియోస్లో చేద్దాం. సో ప్రస్తుతానికి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి ఆ టెక్నికల్ అనాలిసిస్ని పెండింగ్లో పెడతానని చెప్తాను. చూడండి సార్, HDFC బ్యాంక్ సంబంధించి చూడండి 1694 దగ్గర ఉంది. సో అయితే ఏంటంటే Q3 అప్డేట్ వీక్గా ఉండడంతో డిప్ అవుతూ ఉంది, కాస్త షార్ట్ కవరింగ్ వచ్చేలాగా ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ స్టడీకి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేద్దాము అని అనుకునే వాళ్ళకి ఒకసారి ఈ లెవెల్ ఒకసారి చూడండి క్లోజ్గా. 1679, 1648 చూడమని చెప్తాను. ఎందుకంటే ఈ లెవెల్లోకి వచ్చినప్పుడు దాని రియాక్షన్ కూడా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. కానీ HDFC బ్యాంక్ లాంటి స్టాక్స్ని దమ్మున్న బ్యాంక్స్ అవి ఏంటంటే కరెక్షన్స్లో స్లోగా ఏంటంటే మీరు క్లవర్గా డిప్స్లో స్టడీ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఏంటంటే భవిష్యత్తుని ఇస్తాయి, అందులో డౌటే లేదు అని చెప్తాను. నేను ఇన్వెస్ట్మెంట్ స్టడీకి క్లోజ్గా అబ్జర్వ్ చేయబోయే లెవెల్ 1679, 1648. దాని రియాక్షన్ ఏంటో రేపు చూసి నేను దాన్ని బట్టి ఎలా ఉంది అని దాని మూమెంట్ని బట్టి నేను క్లోజ్గా భూతత్వంలో పెట్టి చూస్తూ ఉంటాను అని చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి నేను చెప్పాను కదా. సో US మార్కెట్లో డీప్ రెడ్ ఉంటే తప్ప, ఆల్రెడీ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి దాని గురించి అంతగా మనం పట్టించుకోవాల్సి వస్తుంది. అక్కడ US మార్కెట్లో డీప్ రెడ్ ఉంటే తప్ప ఇన్ జనరల్గా ఏంటంటే ఈ మార్కెట్ కాస్త షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు, ఆ క్యాండిల్ యొక్క కదలిక అలాంటిదన్నమాట. ఏ లాజిక్ని బేస్ చేసుకున్నారు అని చెప్పి మీరు అడుగుతున్నారు కదా. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమై ఉంటుంది. అది ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, అందుకని షార్ట్స్ కవర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ షార్ట్ కవరింగ్ ఆ ర్యాలీ అనేది కంటిన్యూ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట. కుదిరితే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో నేను వీడియో చేస్తాను. మీరు ఇంకేదైనా ఈ వీడియోలో అప్డేట్స్ మర్చిపోయినా, మీకు ఏదైనా వాళ్ళు వచ్చిన న్యూస్ అప్డేట్స్ స్పెషల్ అప్డేట్స్ అని అనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ డిస్కషన్స్ని నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే మన ప్రైమరీ ఛానల్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ దాంట్లో అప్డేట్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. అలాగే తప్పకుండా ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మీకు వాళ్ళకి అకౌంట్ లేకపోతే కనుక మన లింక్ రిఫర్ చేయండి అని చెప్తాను, గుర్తుపెట్టుకొని. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో కలుద్దాం. బాయ్, గుడ్ డే.